కరీంనగర్ పట్టణంలోని సబ్ జైలు ఏరియా హాస్పిటల్ను ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ పరిశీలించారు. అనంతరం ఆర్&బి అతిథి గృహంలో మీడియా సమావేశాన్ని కూడా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజేష్ మృతి కేసు గతంలో నమోదైన సాధారణ లాకప్ డెత్ ఘటనకు పూర్తిగా భిన్నమని ఆరోపించారు. సాధారణంగా లాకప్ డెత్ కేసుల్లో ఎఫ్ఐఆర్, అరెస్ట్ అనంతరం కస్టడీలో చిత్రహింసలతో మరణాలు సంభవిస్తాయని కూడా చెప్పారు. కానీ రాజేష్ కేసులో పోలీసు రికార్డులు, వాస్తవ పరిస్థితుల మధ్య తీవ్రమైన వ్యత్యాసం ఉందని పేర్కొన్నారు. పోలీస్ రికార్డుల ప్రకారం నవంబర్ 8వ తేదీ ఉదయం 10 గంటలకు ఫిర్యాదు అందగానే ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు చూపించారని, అయితే రాజేష్ను అధికారికంగా అరెస్టు చేసిన సమయాన్ని నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 1 గంట దాకా నమోదు చేశారని వివరించారు. అంటే నవంబర్ 9వ తేదీ మధ్యాహ్నం 12:59 వరకు రాజేష్ పోలీసుల అక్రమ నిర్బంధనలోనే ఉన్నాడన్న ఆరోపణలు వినిపిస్తున్నాయని తెలిపారు. బాధితుల వాదన ప్రకారం రాజేష్ను నవంబర్ 4వ తేదీ నుంచే పోలీస్ స్టేషన్లో అక్రమంగా నిర్బంధించిన 3rd డిగ్రీ చిత్రహింసలకు గురి చేశారని అన్నారు. నవంబర్ 10వ తేదీన మాత్రమే రాజేష్ను రిమాండ్కు తరలించామని పోలీసులు చెబుతూ ఉండగా రిమాండ్ సమయంలోనే ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యాడని బాధితులు ఆరోపిస్తున్నారని చెప్పారు. కోర్టు ప్రాంగణంలో జడ్జి ఎదుట నిలబడే స్థితిలో కూడా రాజేష్ లేడని, అక్కడే ఇంజెక్షన్ ఇవ్వాల్సి వచ్చిందని కూడా పేర్కొన్నారు. శరీరంపై బయట గాయాలు కనిపించకుండా లోపల తీవ్ర అనారోగ్యానికి గురి చేసే 3rd డిగ్రీ పద్ధతులు ఉపయోగించారని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇవే చివరకు రాజేష్ మరణానికి కారణమయ్యాయని ఆరోపణలు. ఈ కేసులో మొదటగా కొందరు పోలీసు అధికారులు ఆరోపణలు ఖండించినప్పటికీ తరువాత లభించిన ఆధారాల నేపథ్యంలో ఒక అధికారిని సస్పెండ్ చేయగా మరొక అధికారిని చిలుకూరు నుంచి సూర్యాపేట ఎస్పీ కార్యాలయానికి అటాచ్ చేసినట్లు కూడా చెప్పారు. అయినప్పటికీ కేసును కప్పిపుచ్చే ప్రయత్నాలు జరిగాయని, నిజాలను సోషల్ మీడియాలో బయట పెడుతున్న వారిపై కేసులు పెడతామని హెచ్చరించారన్న ఆరోపణలు కూడా ఉన్నాయని అన్నారు. సూర్యాపేట జిల్లా పోలీసులను తప్పించి జిల్లా పోలీసులకు సంబంధం లేని స్వతంత్ర సిట్ను ఏర్పాటు చేయాలని సిపి శివధర్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. నేరం చేసిన వారే కాదు, నేరాన్ని కప్పిపుచ్చే ప్రయత్నం చేసిన వారు నేరస్తులే అని మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో రాజేష్ మృతి కేసు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిందని, నిజాలు వెలుగులోకి రావాలంటే నిష్పక్షపాతంగా స్వతంత్రంగా దర్యాప్తు జరగాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. ఇంతకుముందు ఎక్కడ లాకప్ డెత్తులు జరిగినా ఆ లాకప్ డెత్ గురైన వాళ్ళ మీద అంతకుముందే ఎఫ్ఐఆర్ ఒక వ్యక్తి మీద ఏదో ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాతనే అరెస్ట్ చేసి ఆ అరెస్ట్ జరిగిన కాలంలో పెట్టిన చిత్రహింసల వల్ల చనిపోయి ఉంటారు. అది 100% లాకప్ డెత్తులు గట్టిగా జరిగింది. తప్పించుకోవడానికి వాళ్ళు పోలీసు పెట్టారు. కానీ ఇక్కడ లాకప్ డెత్ అక్రమ నిర్బంధంలో పెట్టిన చిత్రహింసల వల్ల జరిగింది. పోలీసులు రాజేష్ మీద ఫిర్యాదు చేసింది 8వ తారీఖు అవుతే కె రాజేష్ అనేటైనా చిలుకూరు, ఎఫ్ఐఆర్ నమోదైంది 8వ తారీఖు. ఫిర్యాదు టైంకు ఎఫ్ఐఆర్ నమోదైన టైంకు 1 మినిట్ తేడా ఉన్నది. నవంబర్ 8వ తారీఖు నాడు ఉదయం 10 గంటలకు ఫిర్యాదు వస్తే నిమిషం తేడా లేకుండా ఫిర్యాదు ఒకవైపు తీసుకుంటూనే ఎఫ్ఐఆర్ ఒక దిక్కు నమోదైంది. 10 నిమిషాలకు 1 నిమిషం తేడా లేదు, 10 గంటలకు 1 నిమిషం తేడా లేదు. ఫిర్యాదు వీళ్ళు అరెస్టు చూపింది 9వ తారీఖు నాడు. 9వ తారీఖు నాడు సరిగ్గా 1 గంటకు మొదటి అరెస్ట్ చూపారు. 9వ తారీఖు నాడు 1 గంటకు ఫిర్యాదుదారుడు ఇంట్లోనే అరెస్ట్ చేసినామని చూపారు. 10వ తారీఖు నాడు రిమాండ్ చేసినామని చెప్తారు వీళ్ళ ఆధారాలు. ఫిర్యాదు, ఎఫ్ఐఆర్, రిమాండ్ కాపీ. అంటే వీళ్ళు అరెస్ట్ చేసింది ఎప్పుడు అంటే 9వ తారీఖు నాడు 1 గంటకు. అంటే అధికారంగా చూపెట్టేది 1 గంటకు అయితే 9వ తారీఖు నాడు, 9వ తారీఖు నాడు 12:59 నిమిషాలు 59 సెకండ్ల వరకు కూడా
వీళ్ళు అరెస్ట్ చూపడానికంటే క్షణం ముందు కూడా అదుపులో పోలీసుల అక్రమ నిర్బంధంలోనే ఉన్నారు. అక్రమ నిర్బంధంలో 4వ తారీఖు నుంచే ఉన్నాడు.